వెల్కమ్ టు మై ఛానల్ 6th క్లాస్ మ్యాథమెటిక్స్. ఇంతకుముందు వీడియోస్లో మనము యాంగిల్స్ వాటి మెజర్ని బట్టి వాటి నేమ్స్ ఎలా ఉంటాయో చూసాం. అక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్ ఇలాగా. ఇప్పుడు డైరెక్షన్స్ టర్న్, ఇప్పుడు 90 degrees టర్న్ తీసుకుంటే ఏ డైరెక్షన్ నుంచి ఏ డైరెక్షన్కి వస్తారు అలాంటివి చూద్దాము. ఇప్పుడు మామూలుగా మనము మ్యాప్లో డైరెక్షన్స్ వేసేటప్పుడు పై డైరెక్షన్ని నార్త్ అంటాము, ఈస్ట్ సైడ్ ఈ సైడ్ని ఈస్ట్ అంటారు, ఈస్ట్కి ఆపోజిట్గా ఉండేది వెస్ట్, నార్త్కి ఆపోజిట్గా ఉండేది సౌత్. ఇప్పుడు నువ్వు ఈస్ట్ని ఫేస్ చేస్తూ నిలబడి ఒక రైట్ యాంగిల్ టర్న్ తీసుకున్నాం అనుకోండి క్లాక్ వైజ్. ఇప్పుడు టర్నింగ్ కూడా మనము టర్న్ అంటే ఇలా తిరగచ్చు, ఇలా తిరగచ్చు. 2 డైరెక్షన్స్ ఉంటాయి. ఒకటేమో క్లాక్ వైజ్ డైరెక్షన్, రెండోది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు గడియారంలో ముళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైల్ అనుకోండి, ఒక వాచ్లో ఇది సెంటరు. ఇక్కడ మనకు నంబర్స్ 12, 3, 6, 9 ఉంటాయి. ఈ మధ్యలో 1, ఇక్కడ 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11 ఇలా ఉంటాయి. 2 హ్యాండ్స్, సపోజ్ లాంగ్ హ్యాండ్ అంటే మినిట్ హ్యాండ్, షార్ట్ హ్యాండ్ అవర్ హ్యాండ్. 2 హ్యాండ్స్ ఉంటాయి. ఈ హ్యాండ్స్ ఏ డైరెక్షన్లో తిరుగుతాయి? 12 నుంచి 1, 2, 3 ఈ డైరెక్షన్లో తిరుగుతాయి అన్నమాట ఇట్లా. సో దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. అంటే గడియారాల్లో ముళ్ళు ఏ డైరెక్షన్లో తిరుగుతుందో దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. దానికి ఆపోజిట్ డైరెక్షన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు అన్నమాట. సో ఇప్పుడు నువ్వు ఈస్ట్ ఫేస్ చేస్తూ నిలబడి 90 degrees అంటే ఒక రైట్ యాంగిల్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో టర్న్ అయ్యామనుకో. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఈ డైరెక్షను. ఈస్ట్ని ఫేస్ చేసి అంటే అలా ఈస్ట్ వైపు తిరిగి ఈ డైరెక్షన్లో 90 degrees తిరిగితే నీ ఫేస్ ఎటుంటుంది? నార్త్ వైపు ఉంటుంది అనమాట. సో 90 degrees రైట్ యాంగిల్ టర్న్ చేసినప్పుడు నార్త్ డైరెక్షన్లోకి వస్తాం. అంటే ఈస్ట్ టు ఫేస్ ఈ మధ్యలో 90 degrees ఉంటుంది అన్నమాట. మళ్ళీ అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే 90 degrees తీసుకుంటే వెస్ట్కు ఫేస్ చేస్తావు, ఇంకో 90 degrees టర్న్ అయితే సౌత్కి ఫేస్ చేస్తావు, ఇంకో 90 degrees తీసుకుంటే మళ్ళీ ఈస్ట్ ఫేస్ చేస్తావు అనమాట. అంటే ఇప్పుడు సెంటర్లో నిలబడి ఈస్ట్ వైపు ఫేస్ చేసి ఇట్లా తిరుగుతూ వచ్చామనుకో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆల్వేస్ ఫేసింగ్ ఆపోజిట్ అవుట్ సైడ్ ఉంటుంది. ఈ సెంటర్కి అవుట్ సైడ్ ఫేసింగ్ ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ నా అరిచె ఏ విధంగా సూచిస్తుందో అది. మళ్ళీ మనం ఇలా తిరిగినప్పుడు నార్త్, ఇట్లా వచ్చినప్పుడు వెస్ట్, ఇట్లా వచ్చినప్పుడు సౌత్, ఆ విధంగా తిరుగుతుంది అనమాట. సో ఒక రైట్ యాంగిల్ తిరిగితే ఈస్ట్ ఫేస్ నుంచి ఒక రైట్ యాంగిల్ లేదా 90 degrees యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే అప్పుడు నీ ఫేస్ ఎట్లుంటుంది? నార్త్ వైపు ఉంటుంది. అదే ఈస్ట్ ఫేస్ చేసి ఒక రైట్ యాంగిల్ లేదా 90 degrees యాంగిల్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగామనుకోండి, అప్పుడు ఏ డైరెక్షన్లో ఫేస్ చేస్తూ ఉంటావు? సౌత్ డైరెక్షన్లో. క్లాక్ వైజ్ అంటే ఇది కదా. సో 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే సౌత్కు ఫేస్ చేస్తూ ఉంటాను అనమాట. సౌత్ డైరెక్షన్ వస్తుంది. కాబట్టి ఈస్ట్కు సౌత్కు మధ్య యాంగిల్ 90 degrees, ఈస్ట్కు నార్త్కు మధ్య యాంగిల్ 90 degrees. బట్ నార్త్ టు సౌత్ యాంగిల్, నార్త్ టు సౌత్ 180 degrees లేదా ఒక స్ట్రైట్ యాంగిల్ ఉంటుంది అనమాట. ఇది సెంటర్ ఓ అనుకుందాము. ఇప్పుడు ఆ విధంగా ఈస్ట్ వైపు ఫేస్ చేసి ఒక స్ట్రైట్ యాంగిల్ యాంటీ క్లాక్ వైజ్ తిరిగామనుకోండి, అప్పుడు ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తూ ఉంటారు? ఒక స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే అప్పుడు నువ్వు వెస్ట్ సైడ్ ఫేస్ చేస్తూ ఉంటావు అన్నమాట. అట్లాగే ఈస్ట్ వైపు నుంచి స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక స్ట్రైట్ యాంగిల్ తిరిగితే
స్ట్రైట్ యాంగిల్ ఇటు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక స్ట్రైట్ యాంగిల్ తిరిగితే అప్పుడు కూడా వెస్ట్ డైరెక్షన్లో ఫేస్ చేస్తాం అనమాట. సో ఇటు నుంచి ఒక స్ట్రైట్ యాంగిల్ తిరిగినా, ఇటు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక స్ట్రైట్ యాంగిల్ తిరిగినా కూడా వెస్ట్ డైరెక్షన్లోకి వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, ఈస్ట్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా వెస్ట్ ఉంటుంది. అంటే ఆ రెండింటి మధ్య యాంగిల్ 180 degrees ఉంటుంది. ఎయిదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ టర్న్ అయినా మనకు వెస్ట్ వస్తుంది. అట్లాగే నార్త్ అండ్ సౌత్ ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి, వాటి మధ్య యాంగిల్ కూడా ఒక స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. ఇప్పుడు ఈస్ట్ని ఫేస్ చేసి ఒక స్ట్రైట్ యాంగిల్ తిరిగితే వెస్ట్ వస్తుంది, మళ్ళీ ఇంకో స్ట్రైట్ యాంగిల్ అలాగే యాంటీ క్లాక్ వైజ్లో తిరిగితే మళ్ళీ ఈస్ట్నే ఫేస్ చేస్తూ ఉంటావు. అంటే ఒక టర్న్ కంప్లీట్ అవుతుంది. ఒక టర్న్ కంప్లీట్ అవడానికి మనకు 360 degrees తిరగాల్సి వస్తుంది అనమాట. సో ఈస్ట్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 180 degrees ఒక స్ట్రైట్ యాంగిల్ తిరిగితే వెస్ట్ వస్తుంది. ఇంకా అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇంకో 180 degrees తిరిగితే మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ ఈస్ట్కే వస్తావు. అంటే టోటల్ 360 degrees తిరిగితే సేమ్ పొజిషన్కి వస్తావు అనమాట. మళ్ళీ ఈస్ట్ ఫేస్ చేస్తూ ఉంటావు. ఈ యాంగిల్ని ఒక కంప్లీట్ యాంగిల్ అంటారు. కంప్లీట్ యాంగిల్. సో కంప్లీట్ యాంగిల్ అంటే 360 degrees. ఇంతకుముందు దీని కంప్లీట్ యాంగిల్ అనే పేరు చెప్పలేదు, మనము రైట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్ అని చెప్పాము. నెక్స్ట్ 360 degrees అనేది కంప్లీట్ యాంగిల్. ఈ మధ్యలో ఉండేవా అంటే 0 నుంచి 90 degrees మధ్యలో ఉండేది అక్యూట్ యాంగిల్. 90 degrees నుంచి 180 degrees వరకు మధ్యలో ఉండేది అబ్ట్యూస్ యాంగిల్. 180 degrees నుంచి 360 వరకు ఉంటే అది రిఫ్లెక్స్ యాంగిల్. ఈ పేర్లన్నీ ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాము. ఇప్పుడు కంప్లీట్గా ఒక రెవల్యూషన్ తిరిగితే, ఒక రెవల్యూషన్ ఈస్ట్ ఫేస్ నుంచి మళ్ళీ ఎయిదర్ క్లాక్ వైజ్ లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేస్తే మళ్ళీ ఈస్ట్నే ఫేస్ చేస్తాము, స్టార్టింగ్ పొజిషన్కే వస్తాము. అప్పుడు 360 degrees కంప్లీట్ అవుతాయి. ఈ 360 degreesని ఒక కంప్లీట్ యాంగిల్ అంటారనమాట. ఒక రెవల్యూషన్ పూర్తి చేస్తే ఒక కంప్లీట్ యాంగిల్ అవుతుంది, దాని వాల్యూ 360 degrees. టైం 3 o'clock అయింది అనుకోండి, అప్పుడు అవర్ హ్యాండ్ 3 వైపు తిరిగి ఉంటుంది, మినిట్ హ్యాండ్ 12 వైపు తిరిగి ఉంటుంది. అప్పుడు ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అంటే ఇది ఒక క్వార్టరు. ఈ 1 రెవల్యూషన్ చేస్తే 1 కంప్లీట్ యాంగిల్ 360 degrees. ఇది 360 degreesలో 1/4 అనమాట, 4 quarters ఇవి. సో టోటల్ యాంగిల్ 360. కాబట్టి ఈ టోటల్ యాంగిల్ని 4 equal parts చేస్తుంది. కాబట్టి ఇది ఒక్కొక్క పార్ట్ల వాల్యూ 360/4 అంటే 90 degrees. కాబట్టి ఈ 3 o'clock టైం అయినప్పుడు యాంగిల్ బిట్వీన్ ది అవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్ ఇస్ 90 degrees. సో ఆ విధంగా ఇప్పుడు అవర్ హ్యాండ్ 1 సూచిస్తుంది అనుకోండి, అప్పుడు ఈ యాంగిల్ 30 degrees అవుతుంది. ఎందుకంటే ఇది 90 degrees. 90 degrees మధ్యలో ఎన్ని ఈక్వల్ యాంగిల్స్ ఉన్నాయి? 1, 2, 3 యాంగిల్స్ ఉన్నాయి. కాబట్టి 90/3 = 30. అంటే ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ 2 numbers, సపోజ్ మనకు మినిట్ హ్యాండ్ 12 నుంచి 1కి వచ్చింది అనుకోండి, ఎంత యాంగిల్ తిరిగినట్లు? 30 degrees తిరిగినట్టు. 2 numbers తిరిగితే 60 degrees తిరిగినట్లు, 3 numbers తిరిగితే 90 degrees తిరిగినట్లు. ఆ విధంగా 12 numbers తిరిగితే 12 × 30 360 degrees తిరిగినట్టు. ఒక రెవల్యూషన్కు 360. సపోజ్ ఇప్పుడు మినిట్ హ్యాండ్ హాఫ్ అన్ అవర్కి ఎంత రెవల్యూషన్ చేస్తుంది అంటే హాఫ్ అన్ అవర్కి అది ఇక్కడ నుంచి 6 వరకు వస్తుంది. అంటే హాఫ్ ద రెవల్యూషన్ కంప్లీట్ చేస్తుంది. 1 రెవల్యూషన్ చేసేటప్పటికి ఒక రెవల్యూషన్కి అది ఒక కంప్లీట్ యాంగిల్ 360 తిరుగుతుంది. సో హాఫ్ అన్ అవర్ తిరగడానికి కరెక్ట్గా ఒక స్ట్రైట్ యాంగిల్ పడుతుంది. హాఫ్ రెవల్యూషన్ అనమాట. హాఫ్ అన్ అవర్కి మినిట్ హ్యాండ్ హాఫ్ రెవల్యూషన్ చేస్తుంది. అప్పుడు యాంగిల్ ఎంత అంటే
180 degrees. అంటే 360/2 హాఫ్ రెవల్యూషన్. ఒక రెవల్యూషన్కి 360 degrees, హాఫ్ రెవల్యూషన్కి 360/2 అంటే 180 degrees అనమాట. సో మినిట్ హ్యాండ్ ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేయడానికి 1 hour పడుతుంది. ఈ 1 hourలో అది ఒక కంప్లీట్ యాంగిల్ తిరుగుతుంది. కాబట్టి 1 కంప్లీట్ యాంగిల్ అంటే 360 degrees. సో మినిట్ హ్యాండ్ ఒక 1 hourకి 360 degrees తిరుగుద్ది అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనము మినిట్ హ్యాండ్ గురించి చూద్దాం. అవర్స్ హ్యాండ్ 3 చూపిస్తుంది, మినిట్ హ్యాండ్ 12 చూపిస్తుంది. కాబట్టి 12 టైం వచ్చి 3 o'clock అనమాట. 3 o'clock అంటారు. ఇప్పుడు మినిట్ హ్యాండ్ ఒక రెవల్యూషన్ కంప్లీట్గా తిరిగేటప్పటికి అవర్ హ్యాండ్ ఒక్క నెంబర్ తిరుగుద్ది. 3 నుంచి 4కి వస్తుంది. మినిట్ హ్యాండ్ మాత్రం ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేస్తుంది. కాబట్టి 1 hourలో ఇన్ 1 hour మినిట్ హ్యాండ్ కంప్లీట్స్ 1 రెవల్యూషన్. అంటే 1 రెవల్యూషన్లో అది ఎంత యాంగిల్ తిరుగుతుంది? 1 కంప్లీట్ యాంగిల్ 360 degrees తిరుగుద్ది అనమాట. 1 hourలో మినిట్ హ్యాండ్ 360 degrees తిరుగుద్ది. అయితే అవర్ హ్యాండ్ ఎంత తిరుగుద్ది? అవర్ హ్యాండ్ 3 నుంచి 4 వరకు వస్తుంది, లేదా 5 నుంచి 6 వరకు. ఒక నెంబర్ మాత్రం తిరుగుద్ది. సో ఒక నెంబర్ అంటే మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 12 నెంబర్స్ ఉన్నాయి. సో టోటల్ యాంగిల్ 360. 12తో డివైడ్ చేస్తే 12 3 36 0. సో ఒక్కొక్క నంబర్ తిరిగేటప్పటికి అవర్ హ్యాండ్ ఎంత యాంగిల్ చేస్తుందంటే 30 degrees చేస్తుంది అనమాట. ఆ విధంగా ఒక్కొక్క నెంబర్కి 30 degrees చేస్తూ 12 నెంబర్స్కి 12 × 30 360 degrees 1 కంప్లీట్ యాంగిల్ పూర్తి చేస్తుంది అనమాట. సో ఈ మినిట్ హ్యాండ్ ఒక రెవల్యూషన్ చేసేటప్పటికి 360 degrees కంప్లీట్ చేసేటప్పటికి అవర్ హ్యాండ్ ఓన్లీ 30 degrees మాత్రమే చేస్తుంది. ఒక నెంబర్ మాత్రమే తిరుగుతుంది అనమాట. కాబట్టి ఈ సెంటర్ నుంచి ఒక 2 నెంబర్లను మనం యారోస్ తీసుకుంటే, రేస్ తీసుకుంటే ఆ రెండింటి మధ్య యాంగిల్ 30 degrees ఉంటుంది. అంటే క్లాక్లో ఏ 2 నెంబర్స్ మధ్య యాంగిల్ అయినా, అంటే ఈ సెంటర్ నుంచి ఏ 2 నెంబర్స్ మధ్య యాంగిల్ అయినా 30 degrees ఉంటుంది అనమాట. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 5 o'clock అయింది అనుకోండి. అప్పుడు వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ అన్నారు అనుకోండి. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ వెన్ ద టైమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 5 o'clock. సో టైం ఎగ్జాక్ట్గా 5 o'clock అయిందంటే ఈ హ్యాండ్స్ ఎలా ఉంటాయి? ఇది 6, ఇది 3, ఇక్కడ 5, ఇక్కడ 4 ఉంటుంది. సో అవర్స్ హ్యాండ్ 5ను చూపిస్తూ ఉంటుంది అనమాట. అవర్స్ హ్యాండ్ ఈ మినిట్స్ హ్యాండ్ 12ను చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 1 2 3 4 5. 1 2 3 4 5. 5 నెంబర్స్ ఉన్నాయి. సో ఈ రెండింటి మధ్య యాంగిల్ వచ్చి 5 × 30. ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్కి వచ్చేటప్పటికి ఎంత యాంగిల్ రొటేట్ అయినట్టు 30 degrees. సో ఎంత యాంగిల్ ఉంటుంది మధ్యలో? 30 degrees. కాబట్టి 5 నెంబర్స్ కాబట్టి 5 × 30 150 degrees అనమాట. సో యాంగిల్ బిట్వీన్ మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ వెన్ ద టైమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 5 o'clock ఈజ్ 150 degrees. సో ఇప్పుడు అట్లా కాకుండా 9 o'clock అయిందనుకోండి, ఎగ్జాక్ట్గా 9 గంటలు అయిందనుకోండి. సో ఇక్కడ 10, ఇక్కడ 11, ఇక్కడ 8, ఇక్కడ 7. సో ఎగ్జాక్ట్ 9 అయినప్పుడు ఎప్పుడైనా ఎగ్జాక్ట్గా ఒక అవర్ 1 o'clock 2 o'clock అట్లా కంప్లీట్ అవర్స్ జరిగినప్పుడు మినిట్ హ్యాండ్ ఎప్పుడు కూడా 12ని సూచిస్తూ ఉంటుంది. సో అవర్స్ హ్యాండ్ 9 o'clockకి 9ని చూపిస్తూ ఉంటుంది. సో ఈ మధ్య యాంగిల్ అంతా మినిట్ హ్యాండ్కి అవర్స్ హ్యాండ్కి మధ్య యాంగిల్ 90 degrees. ఎలా వచ్చింది చూస్తేనే తెలుస్తుంది అది పర్పెండిక్యులర్గా రైట్ యాంగిల్గా ఉందని. కానీ ఈచ్ 2 నెంబర్స్ మధ్య యాంగిల్ 30 degrees. సో ఈ రెండింటి మధ్య ఒక్కొక్క నెంబర్ జరిగే కొద్దీ ఒక్కొక్క 30 degrees. సో 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 × 30 = 90 degrees అనమాట. ఈ విధంగా లెక్క వేయకుండా ఇంకా మీదట మనం చెప్పేసేయచ్చు.
ఎట్లా అంటే కరెక్ట్గా ఇది 4 పార్ట్స్ చేస్తే 4 పార్ట్స్, ఇది 3 ఉంటుంది ఇక్కడ, ఇది 3, ఇది 9, ఇక్కడ 12, ఇక్కడ 6. ఇక్కడ ఈచ్ యాంగిల్ వచ్చి 90 degrees, ఇది ఒక 90 degrees, ఇది ఒక 90 degrees, ఇది ఒక 90 degrees. సో ఇప్పుడు 1 o'clock అనుకోండి, యాంగిల్ బిట్వీన్ అవర్స్ అండ్ మినిట్స్ అండ్ మధ్యలో 30 degrees. 2 o'clock అయింది అనుకోండి 60 degrees, 3 o'clock అయితే 90 degrees, 4 o'clock అయితే 90 + 3 120 degrees, 5 o'clock అయితే 150 degrees, 6 o'clock అయితే 180 degrees స్ట్రైట్ యాంగిల్. 6 o'clock అయినప్పుడు రెండింటి మధ్య యాంగిల్ స్ట్రైట్ యాంగిల్, రెండు కూడా స్ట్రైట్గా ఉంటాయి, 180 degrees ఉంటుంది. తర్వాత 7 వచ్చేటప్పటికి ఇంకొక 30 degrees యాడ్ అవుద్ది, 180 + 30 210. తర్వాత 8 o'clock అప్పుడు 210కు మళ్ళీ ఒక 30 యాడ్ చేస్తే 240, మళ్ళీ 9కి వచ్చేటప్పటికి 270. అంటే క్లాక్ వైజ్ తీసుకుంటే 270, ఈ యాంగిల్ ఇలా తీసుకుంటే 90 degrees. జస్ట్ ఆ రెండు హ్యాండ్స్ మధ్యలో ఎంత యాంగిల్ అంటే 90 degrees అని చెప్పచ్చు. అయితే అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ వస్తుంది కాబట్టి మినిట్స్ హ్యాండ్ ఎంత యాంగిల్ తిరిగింది అన్నారనుకోండి, అప్పుడు 270 degrees అని చెప్పాలి, ఎంత యాంగిల్ తిరిగిందని. లేదు జస్ట్ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అంటే 90 degrees అని చెప్పవచ్చు. అంటే ఈ యాంగిల్ 270 degrees, ఈ యాంగిల్ 90 degrees. అట్లా 10 దగ్గరికి వచ్చింది అనుకోండి, 10 o'clock అప్పుడు జస్ట్ యాంగిల్ బిట్వీన్ అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ అడిగితే మనము 60 degrees అని చెప్పచ్చు. అట్లాగే 11 o'clock అప్పుడు యాంగిల్ బిట్వీన్ అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ 30 degrees. అదే 12 o'clock అయినప్పుడు రెండు హ్యాండ్స్ ఒకదాని మీద ఒకటి ఉంటాయి. 12 o'clock అయినప్పుడు రెండు కూడా 12నే డినోట్ చేస్తూ ఉంటాయి, అప్పుడు ఒకదాని మీద ఒకటి ఉంటాయి. యాంగిల్ బిట్వీన్ ద 2 హ్యాండ్స్ వచ్చి 0 అనమాట. అప్పుడు 12 o'clock అప్పుడు 0, కాబట్టి 1 o'clock అప్పుడు 30, 2 o'clock అప్పుడు 60, 3 o'clock అప్పుడు 90, అలా 30 degrees పెరుగుతూ వస్తుంది అనమాట. సో ఇప్పుడు డైరెక్షన్స్ ఎలా సూచిస్తారు? ఇది ఈస్ట్, ఇది నార్త్, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇటు ఈస్ట్ మనం బోర్డు బయట తిరిగినప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఈస్ట్, అప్ సైడ్ నార్త్. సో మ్యాప్స్లో, పేపర్లో, బోర్డులో ఎక్కడైనా మనము డైరెక్షన్స్ చూపించేటప్పుడు పైకి నార్త్ ఉంటుంది, ఈస్ట్ ఏమో రైట్ హ్యాండ్ సైడ్ ఈస్ట్ ఉంటుంది అనమాట. సో ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్, నార్త్కి ఆపోజిట్ సౌత్, ఇవి ఆటోమేటిక్గా వేసేయచ్చు. ఇప్పుడు మనము ఈస్ట్ ఫేస్ చేస్తూ ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేస్తే, అంటే మళ్ళీ ఈస్ట్ డైరెక్షన్లోకి స్టార్టింగ్ పొజిషన్కి వస్తే ఒక కంప్లీట్ యాంగిల్, 1 రెవల్యూషన్ అంటే 1 రెవల్యూషన్ తిరిగేటప్పటికి ఒక కంప్లీట్ యాంగిల్ తిరిగినట్టు. కంప్లీట్ యాంగిల్ దీన్నే 360 degrees అంటారు. సో ఫర్ 1 రెవల్యూషన్ వీ టర్న్డ్ అలాంగ్ 360 degrees. సో ఒక రెవల్యూషన్ అంటే 360 degrees. ఇప్పుడు ఇది 1/4 రెవల్యూషను, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే హాఫ్ రెవల్యూషను, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే 3/4 రెవల్యూషను, ఇక్కడి నుంచి మళ్ళీ ఈస్ట్కి ఇక్కడికి వస్తే 1 కంప్లీట్ రెవల్యూషన్ అనమాట. సో 1/4 రెవల్యూషన్ చేసేటప్పటికి ఒక రైట్ యాంగిల్ తిరుగుతామన్నమాట, ఒక రైట్ యాంగిల్ టర్న్ అవుతాము. సో హాఫ్ రెవల్యూషన్కి ఎంత యాంగిల్ తిరుగుతాము? ఒక స్ట్రైట్ యాంగిల్ తిరుగుతాము, ఒక స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees. 3/4 రెవల్యూషన్కి అంటే ఇక్కడ బయలుదేరి ఇక్కడి నుంచి వస్తే 3/4 రెవల్యూషన్. 3/4 రెవల్యూషన్ అంటే 3 రైట్ యాంగిల్స్. 3 రైట్ యాంగిల్స్ అంటే 270 degrees తిరుగుతాం అనమాట. సో 1 కంప్లీట్ రెవల్యూషన్ అంటే 360 degrees తిరుగుతాం. సో 1/4 రెవల్యూషన్ అంటే 1 రైట్ యాంగిల్ 90 degrees. హాఫ్ రెవల్యూషన్ అంటే 1 స్ట్రైట్ యాంగిల్ లేదా 2 రైట్ యాంగిల్స్, అది 180 degrees. 3/4 రెవల్యూషన్ అంటే 3 రైట్ యాంగిల్స్, 3 × 90 270 degrees. 4 క్వార్టర్స్ తిరిగితే అంటే కంప్లీట్ రెవల్యూషన్ అంటే 360 degrees తిరిగినట్టు అనమాట.
కాబట్టి ఒక్కొక్క రెవల్యూషన్కి 360 degrees తిరుగుతుంది. ఇప్పుడు వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద రెవల్యూషన్ డస్ ది అవర్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ టర్న్స్ త్రూ when it moves from 3 to 6. So hour's hand, what fraction of the revolution does the hour's hand moves through when it turns from 3 to 6? అంటే అవర్స్ హ్యాండ్ 3 నుంచి 6. ఇప్పుడు క్లాక్ ఇలా ఉంది కదా, అవర్స్ హ్యాండ్ 3 నుంచి ఇక్కడికి 6, ఇది 6కి వచ్చేటప్పటికి వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద రెవల్యూషన్ అంటారు. సో 3 ఇటు ఉంటుంది, 6 ఇటు ఉంటుంది. సో ఇక్కడ 3 to 6 అంటే 1/4 రెవల్యూషన్ చేస్తుంది అనమాట. 3 నుంచి 6కి మూవ్ అయ్యేటప్పటికి 1/4 రెవల్యూషన్. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద రెవల్యూషన్ అన్నారు కాబట్టి టోటల్ రెవల్యూషన్లో 4th. సో ఇట్ కంప్లీట్స్ 1/4 రెవల్యూషన్ when it moves from 3 to 6. 7 to 10. What fraction of the revolution does the hour hand moves when it moves from 7 to 10? 7 ఎక్కడ ఉంటుంది, ఇది 6, 7 ఎక్కడ ఉంటుంది, 8, 9, ఇక్కడ 10. సో 7 నుంచి ఒక నంబర్ 1, 2, 3 numbers రొటేట్ అవుతుంది. 3 numbers అంటే 90 degrees. 90 degrees అంటే వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద రెవల్యూషన్ 1/4 ఆఫ్ ది రెవల్యూషన్ అనమాట. సో 3 numbers టర్న్ అయితే 90 degrees అంటే 1/4 రెవల్యూషన్. అట్లాగే 6 numbers రివాల్వ్ అయింది అనుకోండి ఇటు నుంచి ఇటు, అప్పుడు హాఫ్ ఆఫ్ ద రెవల్యూషన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు అవర్స్ హ్యాండ్ 3 నుండి స్టార్ట్ చేసి starts at 3 and moves to 9. Suppose the hour's hand starts at 3 and moves at 9. What fraction of the revolution it completes? So ఇక్కడ 3 ఉంటుంది, ఇటువైపు 9 ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఆపోజిట్కి వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద రెవల్యూషన్? రెవల్యూషన్ అంటే కంప్లీట్ రెవల్యూషన్ అంటే ఇది. సో ఇక్కడ హాఫ్ రెవల్యూషన్ కంప్లీట్ చేస్తుంది. సో వెన్ ది అవర్స్ హ్యాండ్ మూవ్స్ ఫ్రమ్ 3 to 9 ఇట్ కంప్లీట్స్ హాఫ్ రెవల్యూషన్. హాఫ్ రెవల్యూషన్ మీన్స్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్ ఆర్ 180 degree. Suppose if you are facing east and completes half revolution, what direction do you face? సో ఫస్ట్ ఈస్ట్, ఇటు ఈస్ట్ ఉంది, ఈస్ట్ ఫేస్ చేసి ఒక హాఫ్ రెవల్యూషన్ అంటే కరెక్ట్గా 180 degrees తిరిగినప్పుడు ఏ డైరెక్షన్లో ఫేస్ చేస్తావు? ఇది ఈస్ట్ అయితే ఇది వెస్ట్. కాబట్టి హాఫ్ రెవల్యూషన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసినప్పుడు నువ్వు వెస్ట్ సైడ్ ఫేస్ చేస్తూ ఉంటావు అనమాట. అదే క్వార్టర్ రెవల్యూషన్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో, ఇక్కడ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేది చాలా ముఖ్యం. ఈస్ట్ ఫేస్ చేసి నిలబడి క్వార్టర్ రెవల్యూషన్ చేస్తే ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తావు? క్వార్టర్ రెవల్యూషన్ అంటే 90 degrees కాబట్టి ఈ డైరెక్షన్లోకి వస్తావు. ఇది డైరెక్షన్ పైది నార్త్ కాబట్టి ఇది సౌత్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో క్వార్టర్ లేదా 1/4 రెవల్యూషన్ టర్న్ అయితే సౌత్ ఫేస్ చేస్తావు. అట్లా కాకుండా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో హాఫ్ రెవల్యూషన్ కంప్లీట్ చేసాం అనుకోండి, ఈస్ట్ ఫేస్ చేసి నిలబడి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో హాఫ్ రెవల్యూషన్ పూర్తి చేస్తే, హాఫ్ రెవల్యూషన్ అంటే ఇటు, సో ఈ డైరెక్షన్లో హాఫ్ రెవల్యూషన్ పూర్తి చేస్తే ఎటు వస్తావు? వెస్ట్ ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి హాఫ్ రెవల్యూషన్ పూర్తి చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్కి వస్తాము. క్వార్టర్ రెవల్యూషన్ పూర్తి చేసినప్పుడే మనము అది క్లాక్ వైజ్ డైరెక్షనా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షనా చూసుకోవాలి. ఇప్పుడు ఈస్ట్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో క్వార్టర్ 1/4 రెవల్యూషన్ అంటే సౌత్ వస్తాము. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 1/4 రెవల్యూషన్ అంటే నార్త్కి వెళ్దాం అనమాట. నార్త్ ఫేస్ చేస్తూ ఉంటాము, అది చూసుకోవాలి. సో గడియారాల ముళ్ళు ఈ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది క్లాక్ వైజ్. అట్లా కాకుండా దానికి ఆపోజిట్ డైరెక్షన్ తీసుకుంటే ఈ విధంగా తిరిగితే దాన్ని
యాంటీ క్లాక్ వైజ్ అంటారు, యాంటీ క్లాక్ వైజ్ అంటారు. అది జాగ్రత్తగా చూసుకోవాలి. క్లాక్ వైజ్ అనగానే మనం గడియారాన్ని ఊహించుకొని అందులో మనకు హ్యాండ్స్ ఏ డైరెక్షన్లో తిరుగుతున్నాయి చూసుకోవాలి. సో నెక్స్ట్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ రైట్ యాంగిల్స్ టర్న్డ్ త్రూ by the hour hand when it goes from 3 to 6 to 2 to 8 5 to 11 అని కొన్ని ఇచ్చారు. సో ఒక గడియారంలో అవర్స్ హ్యాండ్ ఈ నంబర్స్ నుంచి ఈ నంబర్ వరకు వచ్చేటప్పటికి ఎన్ని రైట్ యాంగిల్స్ తిరుగుతుంది అంటే ఎన్ని 90 degrees తిరుగుతుంది, ఎన్ని రైట్ యాంగిల్స్ అని అడిగారు. సో 3 to 6 వచ్చేటప్పటికి గడియారంలో అవర్స్ హ్యాండ్, ఇది అవర్స్ హ్యాండ్ 3, ఇక్కడ 6 ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్ని రైట్ యాంగిల్స్ తిరుగుతుంది? 3 to 6 ఒక రైట్ యాంగిల్. సో ఇది 12, ఇది ఒక రైట్ యాంగిల్, ఇది ఒక రైట్ యాంగిల్, ఇది 9, ఇది ఒక రైట్ యాంగిల్. 12, 3, 6, 9 ఇలా ఉంటాయి. ఇక్కడ 4, 5, 1, 2, 7, 8, 10, 11 ఇలా ఉంటాయి అన్నమాట. అవర్స్ హ్యాండ్ 3 నుంచి 6కి వచ్చేటప్పటికి 1 రైట్ యాంగిల్. సో 3 to 6 find the number of right angles. It moves through 1 right angle. It moves from 2 to 8. ఇక్కడ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తుంది కదా, ఇది 1, ఇది 2. 2 నుంచి 8 వరకు ఇక్కడ 8 ఉంది. సో 2 నుంచి 8 వరకు అంటే ఎన్ని నెంబర్స్ దాటింది? 2 to 3 1, 1, 2, 3, 4, 5, 6 నెంబర్స్ దాటింది. సో 6 నెంబర్స్ టర్న్ అయింది. 3 నెంబర్స్ టర్న్ అయ్యేటప్పటికి ఒక రైట్ యాంగిల్ కంప్లీట్ చేస్తుంది. సో 6 నెంబర్స్ దాటేటప్పటికి 2 రైట్ యాంగిల్స్. కాబట్టి అది 2 నుంచి 8కి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వచ్చేటప్పటికి అది 2 రైట్ యాంగిల్స్ కంప్లీట్ చేస్తుంది అనమాట. అట్లా 5 to 11, ఇది 5 ఉంది, 11 అంటే ఇక్కడ ఉంది. ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉంటాయి 5 and 11. సో 2 రైట్ యాంగిల్స్ కంప్లీట్ చేస్తాయి. ఆ విధంగా మిగిలినవి కూడా మీరు చూడండి. 10 to 1, 10 ఇక్కడ ఉంది, 1 ఇక్కడ ఉంది. సో 3 నెంబర్స్ ఉన్నాయి. 3 నెంబర్స్ అంటే ఒక రైట్ యాంగిల్. సో ఇక్కడ ఒక మ్యాచింగ్ ఇస్తారు. యాంగిల్స్ యొక్క పేర్లు వాటి వాల్యూను మ్యాచ్ చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ వీటి వాల్యూస్ ఏంటో చూద్దాం. స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees, అది మనకు తెలుసు. రైట్ యాంగిల్ అంటే 90 degrees. నెక్స్ట్ అక్యూట్ యాంగిల్ అంటే 90 degrees కంటే తక్కువ ఉండే యాంగిల్ని అక్యూట్ యాంగిల్ అంటారు. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే 90 degrees కంటే ఎక్కువ, 180 degrees కంటే తక్కువ ఉండే యాంగిల్ని అబ్ట్యూజ్ యాంగిల్ అంటారు. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే 180 degrees కంటే ఎక్కువ, 360 degrees కంటే తక్కువ ఉంటే దాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. సో ఇప్పుడు ఇక్కడ రెవల్యూషన్, ఒక కంప్లీట్ రెవల్యూషన్ అంటే 360 degrees. అట్లా రెవల్యూషన్స్లో ఇచ్చారు ఇది. సో ఫస్ట్ లెస్ దాన్ 1/4 రెవల్యూషన్. 1/4 రెవల్యూషన్ అంటే 90 degrees. 1 రెవల్యూషన్ అంటే 360 degrees. అది 4 రైట్ యాంగిల్స్ సమానము, 4 into 90 degrees కాబట్టి. సో 1/4 రెవల్యూషన్ అంటే ఒక రైట్ యాంగిల్. లెస్ దాన్ 1/4 రెవల్యూషన్ అంటే లెస్ దాన్ 90 degrees. లెస్ దాన్ 90 degrees మనము అక్యూట్ యాంగిల్ అన్నాం. కాబట్టి ఇది అక్యూట్ యాంగిల్, ఏ అన్నమాట, ఇది అక్యూట్ యాంగిల్. నెక్స్ట్ మోర్ దాన్ హాఫ్ రెవల్యూషన్. హాఫ్ రెవల్యూషన్ అంటే 180 degrees స్ట్రైట్ యాంగిల్. మోర్ దాన్ హాఫ్ రెవల్యూషన్ అంటే అది రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది అనమాట. సో బి ఇక్కడ రిఫ్లెక్స్ యాంగిల్, మోర్ దాన్ హాఫ్ రెవల్యూషన్. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ఏ రెవల్యూషన్. ఎగ్జాక్ట్గా హాఫ్ రెవల్యూషన్ అంటే అది స్ట్రైట్ యాంగిల్, 2 రైట్ యాంగిల్స్ అంటే 180 degrees. సో స్ట్రైట్ యాంగిల్ హాఫ్ రెవల్యూషన్ సి అన్నమాట, హాఫ్ రెవల్యూషన్. నెక్స్ట్ 1/4 రెవల్యూషన్. 1/4 రెవల్యూషన్ అంటే ఎగ్జాక్ట్గా 90 degrees. 1 రెవల్యూషన్ అంటే 360 degrees. 1/4 రెవల్యూషన్ అంటే 1/4 of 360 degrees అంటే 90 degrees. దాన్ని మనం రైట్ యాంగిల్ అన్నాము. సో 1/4 రెవల్యూషన్ అంటే రైట్ యాంగిల్. సో ఇది డి. నెక్స్ట్ అబ్ట్యూజ్ యాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే గ్రేటర్ దాన్ 90 degrees అండ్ లెస్ దాన్ 180 degrees. ఇక్కడ నుంచి చూడండి, బిట్వీన్ 1/4 అండ్ హాఫ్. 1/4 రెవల్యూషన్ అంటే 90 degrees, హాఫ్ రెవల్యూషన్ అంటే 180 degrees. అంటే బిట్వీన్ 180 అండ్ 90, బిట్వీన్ 90 అండ్ 180 degrees అంటే అబ్ట్యూజ్ యాంగిల్. సో ఇది ఈ.
నెక్స్ట్ 1 కంప్లీట్ రెవల్యూషన్ ఇక్కడ ఇవ్వలేదు కానీ 1 కంప్లీట్ రెవల్యూషన్ 360 degrees. దానికి మ్యాచింగ్ ఇక్కడ ఏం లేదు, ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాను. సో ఇప్పుడు మీకు రెవల్యూషన్కు యాంగిల్స్కి మీనింగ్ బాగా తెలిసింది అనుకుంటా. సో రెవల్యూషన్ అంటే 360 degrees, హాఫ్ రెవల్యూషన్ అంటే 180 degrees స్ట్రైట్ యాంగిల్, 1/4 రెవల్యూషన్ అంటే 90 degrees అది రైట్ యాంగిల్. మనం ఫస్ట్ వీడియోలోనే ట్రయాంగిల్ గురించి చదివాం, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఇవన్నీ చదివాం అనమాట. అయితే ట్రయాంగిల్ అనేది ఏ పాలిగాన్ హ్యావింగ్ మినిమం నెంబర్ ఆఫ్ సైడ్స్. ఒక పాలిగాన్లో మినిమం నెంబర్ 3 సైడ్స్ ఉంటాయి, అంతకంటే తక్కువ 2 సైడ్స్ ఉంటే అది ఒక క్లోజ్డ్ ఫిగర్ని ఫామ్ చేయలేదు. కాబట్టి ట్రయాంగిల్ ఈజ్ ఏ పాలిగాన్ హ్యావింగ్ మినిమం నెంబర్ ఆఫ్ సైడ్స్, దట్ ఈస్ 3 సైడ్స్. సో 3 సైడ్స్ ఉండేది ఒక ట్రయాంగిల్ అంటారు. అది కూడా పాలిగానే 3 సైడ్స్ ఉంటాయి అన్నమాట. దీని గురించి వివరంగా ఫస్ట్ వీడియోలో తెలుసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ పాలిగాన్స్ ఏంటి అనేది చూద్దాం. ఏ పాలిగాన్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ హ్యావింగ్ ఏ నంబర్ ఆఫ్ సైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంటే దీన్ని ఒక పాలిగాన్ అన్నారు. ఈ పాలిగాన్ అనేది క్లోజ్డ్ ఫిగరు, సైడ్స్ అన్ని లైన్ సెగ్మెంట్స్ గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది ఏ, ఈ పాయింట్ బి, సి, డిఈ అంటే సైడ్స్ ఏబి, బిసి, సిడి, డిఈ, ఈఏ ఇవన్నీ లైన్ సెగ్మెంట్స్ సైడ్స్. నంబర్ ఆఫ్ సైడ్స్ ని బట్టి దానికి పేరు ఉంటుంది. సో నంబర్ ఆఫ్ సైడ్స్ 3 ఉంటే దాన్ని ట్రయాంగిల్ అన్నారు. అంటే 3 సైడెడ్ పాలిగాన్ ని ట్రయాంగిల్ అంటారు. 4 సైడ్స్ ఇది నంబర్ ఆఫ్ సైడ్స్. ఇది నేమ్ ఆఫ్ ది పాలిగాన్, నేమ్ ఆఫ్ ది పాలిగాన్ ట్రయాంగిల్. 4 సైడ్స్ ఉంటే క్వాడ్రిలేటరల్ అంటారు, క్వాడ్రిలేటరల్ అంటారు. 5 సైడ్స్ ఉంటే పెంటాగాన్ అంటారు. పెంటా అంటే 5, సో పెంటాగాన్ అంటారు అనమాట. 5 సైడెడ్ పాలిగాన్ అని. పెంటాగాన్ అంటే ఇది 1 2 3 4 5 సైడ్స్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఏ పెంటాగాన్. 6 సైడ్స్ ఉంటే హెక్సాగాన్. 7 సైడ్ ఉంటే హెప్టాగాన్. 8 సైడ్ ఉంటే ఆక్టాగాన్. 9 సైడ్ ఉంటే నానోగాన్. 10 సైడ్స్ ఉంటే డెకాగాన్ అంటారు అనమాట. ఆ విధంగా నెంబర్ ఆఫ్ సైడ్స్ ను బట్టి ఈ పాలిగాన్స్ ను పిలుస్తారు, పేర్లు అనమాట, నేమ్స్ అలా ఉంటాయి అనమాట. ఇప్పుడు ట్రయాంగిల్ గురించి కంప్లీట్ గా తెలుసుకున్నాము ఫస్ట్ వీడియోలో. ఇప్పుడు క్వాడ్రిలేటరల్ గురించి కొద్దిగా తెలుసుకున్నాము. ఈ క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడెడ్ ఫిగర్, 4 సైడెడ్ పాలిగాన్. ఆ 4 సైడ్స్ ఎలాగైనా ఉండొచ్చు. ఇట్లా ఇది ఈ 4 సైడ్ ఏ, బి, సిడి, దీన్ని క్వాడ్రిలేటరల్ అన్నారు. సో దీనికి నెంబర్ ఆఫ్ సైడ్స్ 4 సైడ్స్, 4 కార్నర్స్. కార్నర్స్ అంటే ఈ వెర్టిసిస్ అదైనా అనొచ్చు. 4 కార్నర్స్ అన్న 4 వెర్టిసిస్ అంటారు. తర్వాత ఇది డయాగనల్ అంటే ఒక వెర్టెక్స్ నుంచి దాని పక్క వెర్టెక్స్ పాయింట్ కాకుండా నెక్స్ట్ పాయింట్ను జాయిన్ చేసేదాన్ని డయాగనల్ అంటారు. సో ఇది నెక్స్ట్ ఇది జాయిన్ చేయాలంటే ఇది పక్క పాయింట్, ఇది అడ్జసెంట్ పాయింట్, ఇది అడ్జసెంట్ పాయింట్. కాబట్టి ఈ పాయింట్ నుంచి ఒక డయాగనల్, ఈ పాయింట్ నుంచి ఒక డయాగనల్. సో క్వాడ్రిలేటరల్కి 2 డయాగనల్స్ ఉంటాయి అన్నమాట. 4 సైడెడ్ ఫిగర్, 4 సైడ్స్, 4 వర్టిసిస్ అంటే 4 యాంగిల్స్ ఉంటాయి. 4 సైడ్స్ కార్నర్స్ ఉంటాయి, 4 యాంగిల్స్ కూడా ఉంటాయి. యాంగిల్స్ 2 సైడ్స్ ఉంటాయి అన్నమాట దీనికి. ఇప్పుడు దీనికి ఎటువంటి కండిషన్స్ లేకుంటే జనరల్ గా క్వాడ్రిలేటరల్ అంటారు. అట్లా కాకుండా ఏదైనా వన్ సెట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటే, వన్ సెట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటే దాన్ని ట్రెపీజియం అంటారు. ట్రెపీజియం అంటారు. దాన్ని ఎలా రాయొచ్చు అంటే ఇప్పుడు మనం ఎలా ఫిగర్ రఫ్ గా గీసి చూపిస్తాము. ఇది ఒక సైడు, ఇది ఒక సైడు.
ABCD is a trapezium. AB is parallel to CD. అది ఒక కండిషన్ ఇక్కడ ఉంది. ABCD ఈక్వల్ కాదు, ఇంకా ఇవి ఆపోజిట్ సైడ్ ఈక్వల్ కాదు, సమానంగా ఉండాలని లేదు, ఏమి లేదు. ఒకే కండిషన్. ఇఫ్ వన్ సెట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్, దెన్ దట్ క్వాడ్రిలేటరల్ ఈస్ కాల్డ్ ఎ ట్రెపెజియం. సపోజ్ టూ సెట్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయి. సపోజ్ ఇలా ఉందనుకోండి, ABCD క్వాడ్రిలేటరల్ లో AB ఈజ్ ప్యారలల్ టు CD అండ్ BC ఈజ్ ప్యారలల్ టు AD. ఇట్లా ఆపోజిట్ సైడ్స్, టూ సెట్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటే దీన్ని ప్యారలలోగ్రామ్ అంటారు. ప్యారలల్, టూ సెట్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్, దెన్ దట్ క్వాడ్రిలేటరల్ ఈజ్ కాల్డ్ ప్యారలలోగ్రామ్. దీనికి ఆటోమేటిక్ గా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా కొన్ని ప్రాపర్టీస్ కూడా వస్తాయి. ఈ మినిమం ప్రాపర్టీ ఇది ఉంటే దాన్ని ప్యారలలోగ్రామ్ అన్నారు. దానికి ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ఉంటే ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్, ఈ విధంగా ఈ రెండు సెట్స్, తర్వాత ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అట్లా వస్తాయి. తర్వాత ఫోర్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయనుకోండి, టూ సెట్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంది, ఫోర్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే ఈ ప్యారలలోగ్రామ్ లోనే ఇఫ్ ఫోర్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఫోర్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దాన్ని రాంబస్ అన్నారు. అంటే రాంబస్ లో ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ ఫోర్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దెన్ ద క్వాడ్రిలేటరల్ ఈజ్ కాల్డ్ రాంబస్. నెక్స్ట్, ఫోర్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. రాంబస్ లోనే లేదా ప్యారలలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఫోర్ సైడ్స్ ఈక్వల్ ఉంటే రాంబస్ అయింది. అట్లా కాకుండా ఫోర్ సైడ్స్ ఈక్వల్ గా కాకుండా ఫోర్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి అనుకోండి, ఫోర్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటే ఈచ్ యాంగిల్ 90 degrees అవుతుంది. అప్పుడు ఆ క్వాడ్రిలేటరల్ని రెక్టాంగిల్ అన్నారు. ఇప్పుడు చూడండి, ఇది ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, ఇది ప్యారలల్ టు ఈచ్ అదర్, ఇది ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ ఈక్వల్ ప్యారలలోగ్రామ్ లో. ఈ యాంగిల్స్ కూడా ఈక్వల్, అంటే ఫోర్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలంటే ఒక్కొక్కటి 90 degrees ఉండాలి. ఎందుకంటే ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ద సమ్ ఆఫ్ ద ఫోర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ ది త్రీ యాంగిల్స్ 180 degrees. ఇది ట్రయాంగిల్ లో, ఇది క్వాడ్రిలేటరల్ లో. సో ఫోర్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి అంటే 360/4 ఈజ్ ఈక్వల్ టు 90, కాబట్టి ఈచ్ యాంగిల్ 90 degrees ఉంటుంది. దీన్ని రెక్టాంగిల్ అంటారు. అంటే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ టు ఈచ్ అదర్ ఉండి ఫోర్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటే రెక్టాంగిల్ అన్నారు. ఇక్కడ ఫోర్ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్, ప్యారలల్ టు ఈచ్ అదర్, ఫోర్ సైడ్స్ ఈక్వల్, ఫోర్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటే దీన్ని స్క్వేర్ అన్నారు. స్క్వేర్ అంటే ఇప్పుడు ABCD లో ఫోర్ సైడ్స్ AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు CD ఈజ్ ఈక్వల్ టు DA అండ్ యాంగిల్స్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ D. దీన్ని స్క్వేర్ అంటారనమాట. సో మనము ఫస్ట్ ఎటువంటి కండిషన్ లేనటువంటి ట్రెపెజియం దగ్గర నుంచి అన్ని ప్రాపర్టీస్ అన్ని ఈక్వల్ గా ఉండి ఫోర్ యాంగిల్స్ ఈక్వల్, ఫోర్ సైడ్స్ ఈక్వల్ ఉండేటువంటి స్క్వేర్ దాకా డిఫైన్ చేసుకుంటా వచ్చాం. సో ఇది క్వాడ్రిలేటరల్స్ గురించి, వాటి ప్రాపర్టీస్ని బట్టి వాటి నేమ్స్ అన్నమాట. మళ్ళీ ఒకసారి ఈ వీడియో కొంచెం వెనక నుంచి చూస్తే మీకు క్వాడ్రిలేటరల్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బాగా అర్థమవుతుంది.